నేను నేను ఇంతకుముందు కూడా చెప్పా, రాజకీయంలో 100కి 80% నా అంచనాలు దాటట్లా. 100కి 80% నా అంచనాలు కరెక్టే అవుతున్నాయి, ఒక 20% అటు ఇటు అవుతున్నాయి. ఇందులో ఒక కీలకమైనది నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసే చివరిలో సునీత షర్మిల అడ్డం తిరుగుతారు, తెలుగుదేశం పార్టీ తరపున సునీత వెళ్తుంది అన్నటువంటిది. ఆల్రెడీ చంద్రబాబు గారితో భేటీ అయ్యారు సునీత, నన్ను షర్మిల, షర్మిల కాదు మన సౌభాగ్యమ్మ. కాబట్టి ఆ కథ అటుకు నడుస్తుంది. అలాగే షర్మిల కూడా అదే కాన్సెప్ట్తో జనం ముందుకు వచ్చారు అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే రాధాకృష్ణ గారు షర్మిలని దగ్గర పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆమెని అన్న మీదకే అస్త్రంగా వాడతారు అన్నటువంటిది అప్పుడే చెప్పాను. అదే ఇప్పుడు నడుస్తున్నటువంటిది. అట్లాగే ఇప్పుడు అవినాష్కి సంబంధించి దస్తగిరి ద్వారా అవినాష్ బెయిల్ రద్దు చేయించి అదే అస్త్రంగా జగన్ మీదకి వెళ్ళడమే ప్రయత్నం. అందులో భాగంగానే ఇది 20 కోట్లు పట్టుకొచ్చారు, 50 కోట్లు పట్టుకొచ్చారు, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాడేదో పెద్ద లోకానికి మహానుభావుడు, వాడు 20 కోట్లు ఇస్తానంటే కూడా వద్దన్నాడు. 50 లక్షలు 25 లక్షలకోనే వాడు అటు పక్కన మర్డరు వాళ్ళు చేయించారని చెప్పి జగన్ పేరు చెప్తున్నప్పుడు 20 కోట్లు ఇస్తే ఈడేదో వాల్మీకిలాగా మారిపోయాడు అన్నటువంటి కథలు చెప్పేటటువంటి క్రమం నడుస్తుంటుంది. బేసిక్ సమస్యల తెలంగాణ హైకోర్టులో చేస్తున్నటువంటి కాన్సెప్ట్, తెలంగాణ కోర్టులో చేస్తున్నటువంటి కాన్సెప్టు అవినాష్ బెయిల్ రద్దు చేయించి జైల్లో పెట్టిస్తే అదే రేపటి ఎన్నికల ఎజెండాగా వెళ్ళాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. న్యాయస్థానం ద్వారా క్రిందటిసారి జరిగినటువంటి ప్రయత్నం అప్పుడు విఫలమైంది. చివరిలో జగన్ హడావిడి ముందు ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు అదే పాయింట్ని బేస్ చేసుకుని వెళ్ళబోతున్నారు. ఏమవుతుందో చూడాలి.